ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది గురువుగారు మా ఇంట్లో మితిమీరిన ఖర్చులు అవుతున్నాయి, అంటే వృధా ఖర్చులు, అలాగే డబ్బు వేగంగా బయటికి పోవడాన్ని మేము చూస్తున్నాం. అలా వేగంగా బయటికి వెళ్ళిపోయే డబ్బుని ఆపడానికి ఏదైనా పరిహారం ఉందా అని అడిగారు. ఖచ్చితంగా ఉంది. ఇది చాలా తేలికైంది, మంత్రం ఉండదు, ఏమీ ఉండదు. ఇది తాంత్రిక పరిహారం. ఈ పరిహారాన్ని లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళకుండా ఉండే ఒక ఉపాయం. దీన్ని ఏమంటారంటే లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరపరచుకోవడానికి చేసే పరిహారం. దీనికి ఎటువంటి మంత్రపఠనం కానీ ప్రత్యేక పూజ కానీ అవసరం లేదు. చాలా తేలికైంది. ఇది ఏ మతం వారైనా ఎవరైనా చేయవచ్చు. ఇది పదార్థాన్ని గుణ చైతన్యాన్ని వాడుకోవడం. ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు, అలాగే ఇతర సమస్యలకి నా ద్వారా సమాధానాలు తెలుసుకోవాలనుకునేవారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇంకా 3 నెంబర్లు ఉన్నాయి, వాటికి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి మన వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ లింకులు కూడా యాడ్ చేశాను, వాటిలో మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ ఇది చేస్తున్నప్పుడు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించాలి ఈ ఉపాయాన్ని. ఇది గురువారం ఉదయం చేయాలి. మీరు గురువారం నాడు అన్ని పనులు పూర్తయిన తర్వాత, అంటే రాత్రిపూట స్నానం చేసి పనులన్నీ పూర్తయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత రాత్రి కొంచెం మనకి మార్కెట్లో ఆవాలు దొరుకుతాయి, పసుపు ఆవాలు, ఎల్లో కలర్లో ఉండే ఆవాలు దొరుకుతాయి. వాటిని కొన్ని తీసుకోండి, ఒక కాగితంలో పొట్లం కట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీరు దిండి కింద, నిద్రపోయేటప్పుడు దిండి కింద పెట్టుకోండి. ఈ చుట్టిన ప్యాకెట్ని మీరు ఈ గురువారం రాత్రి నుండి మళ్ళీ వచ్చే గురువారం వరకు కూడా దిండి కిందే ఉండాలి. తర్వాత రెండో రోజు, అంటే శుక్రవారం నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత, వారం తర్వాత ఈ దిండి కింద పెట్టిన ఈ ప్యాకెట్ తీసుకొని మీ తల చుట్టూ క్లాక్ వైజ్గా, అంటే యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయటం, ఇది క్లాక్ వైజ్గా ఇలా ఒక్కసారి తిప్పండి. ఒక్కసారి తిప్పి ఇది చేశాక ఈ ప్యాకెట్ పట్టుకొని, ఈ పొట్లం పట్టుకొని ఏదైనా 4 రోడ్ల కూడలి, చౌరస్తా అంటాం కదా, అక్కడికి వెళ్ళండి. లేదా మీకు చౌరస్తా లేదు, మీకు వీధి చివర, అంటే ఇక ఆ వీధి ఎండ్ అవుతుంది అనే వీధి చివరికి వెళ్ళి మీరు ఈ పొట్లాన్ని అక్కడ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి విసిరేయాలి. మీరు విసిరేంత వరకు కూడా ఈ ఆవాల గింజల పొట్లాన్ని మీరు ఓపెన్ చేయకూడదు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కానీ, రోజు ఎలా ఉన్నాయని చూడటం కానీ చేయకూడదు. ఇలా మీరు విసిరేసిన తర్వాత ఆ ఆవాలని, ఆ పేపర్ని కూడా అక్కడ పడేయండి ఓపెన్ చేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మామూలుగా ఓపెన్ చేయకుండా పడేయచ్చా అని అనుమానం ఉంటుంది, అలా కూడా చేయొచ్చు. కానీ అక్కడికి వెళ్ళే వరకు కూడా ఆ ప్యాకెట్ని, గింజల్లో ఏదైతే గింజలు ఉన్నాయో అవి కొంత బయటపడాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత విసిరిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి గురువు గారు? ఈ తతంగం అంతా శుక్రవారం ఉదయం చేయాలి, ఒక వారం తర్వాత. ఇలా మీరు ప్రతి వారానికి ఒక్కసారి ఇలా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసిన మీ ఇంట్లో, అంటే వృధా ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి, వృధా ఖర్చులు దొరుకుతాయి, డబ్బు వేగంగా బయటికి పోవడం ఆగుతుంది. ఇది ఒక తాంత్రిక పరిహారం. ఇది లక్ష్మీదేవి మీ దగ్గర స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ పసుపు ఆవాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీకు వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా అమ్మవారి నామాన్ని కామెంట్ చేయండి. నేను మీకు ఇటువంటి ఉపాయాలు తేలికనివి మరిన్ని చెప్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.